వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో అందరూ కృష్ణుడిని అందంగా అలంకరించడానికి ఇష్టపడతారు. మనం అలంకరించడం కాదు కానీ సాధారణంగానే కృష్ణుడు అలంకార ప్రియుడు అని చెప్తారు. ఆయన ఎప్పుడూ అందంగా ముస్తాబవుతారు. అందులో నెమలిపించం కీలక పాత్ర పోషిస్తుంది. మరి కృష్ణుడు తలలో నెమలిపించాన్ని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? దాని వెనుక ఒక బలమైన కారణమే ఉందంట. ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాధ మీద ఉన్న ప్రేమ కారణంగానే ఆయన ఆ నెమలిపించం పెట్టుకుంటాడట. పురాణాల ప్రకారం రాధ నివసించే అంతఃపురంలో చాలా నెమళ్ళు ఉండేవట. ఒకసారి కన్నయ్య తన వేణువు వాయిస్తుంటే రాధ ఆ మధురమైన వేణుగానానికి నృత్యం చేయడం ప్రారంభించింది. అక్కడ ఉన్న నెమళ్ళు కూడా వేణునాదానికి రాధ నాట్యానికి పరవశించి మంత్రముగ్ధులై అవి కూడా నాట్యం చేయడం ప్రారంభించాయి. అలా నాట్యం చేస్తున్నప్పుడు ఒక నెమలి ఈక కింద పడిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ నెమలీకని తీసుకుని అలంకరించుకున్నాడు. నెమలిని స్వచ్ఛదనానికి రూపంగా చెప్తారు. అలాంటి స్వచ్ఛమైన నెమలీకని శ్రీకృష్ణుడు తన అలంకరణలో భాగం చేసుకున్నాడు. రాధ ప్రేమకు చిహ్నంగా నెమలీకని ధరించాడు. శ్రీకృష్ణుడి అందం ఆయన ముఖంలో కనిపించేది మాత్రమే కాదు, ఆయన మనసు కూడా చాలా అందమైనది. మేఘవర్ణమైన శరీరం లోతైన ఆకాశాన్ని గుర్తు చేస్తూ విశాలమైన మనసుకు ప్రతీకగా కనిపిస్తుంది. కృష్ణుడి చిరునవ్వు ఎంతో మధురంగా ఉండి అందులో స్వచ్ఛమైన ఆత్మీయత కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.